సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సరే పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అయితే దీని పట్ల చాలామంది ఆకర్షితులై దాంట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. చాలామంది చనిపోతున్నారు. అయితే దీనిపైన ఒక విస్తృతమైన పోరాటాన్ని ఐపీఎస్ అధికారి సజ్జనార్ చేస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి చేస్తున్న ఈ పోరాటానికి చాలామంది కూడా మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతానికి సజ్జనార్ గారు మాట్లాడుతున్నారు. సో చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి చాలా వరకు కూడా ప్రమోషన్ చేస్తున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్స్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే మీరు అన్నట్లు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఎన్టీవీ యాజమాన్యానికి పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఫస్ట్ టైం మీరు నా దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా మీ డిజిటల్ మీడియా ద్వారా కూడా చాలా విస్తారంగా అది ఎట్లా చేస్తున్నారని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా చాలా మంచి ప్రజలు చాలా అవగాహన రావడం జరిగింది. అందుకు మీకు యాజమాన్యాన్ని కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది అందరూ కలిసి కట్టి పోరాటం చేస్తేనే అవుతుంది, లేదంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్లు సోషల్ మీడియా ఇస్ ఎవ్రీబడి. ఇప్పుడు ఎవరు కూడా మీరు చూస్తే అందరు కూడా ఫోన్ పైన ఉంటున్నారు. ఎవరు కూడా అది లేకుండా ఉండలేకపోతున్నారు. దీన్ని ఒక ఆసరగా తీసుకుని చాలామంది ఫస్ట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఈ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకున్న ఒక ఫాలోయింగ్ సిస్టమ్ని చూసి వాళ్ళందరూ కూడా ఈ ఫాలోవర్స్ని నింపడానికి వాళ్ళు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి మీరు వాళ్ళ జోలికి పోతే మీరే నష్టపోతారు. అదేవిధంగా నేను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను కోరడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఎవరు కూడా అన్ఎథికల్ బిజినెస్ కానీ ఇల్లీగల్ బిజినెస్ను ప్రమోట్ చేయొద్దు. మీరు డబ్బులు సంపాదించాలంటే చాలా అవకాశాలు ఉన్నావు, చాలా చేయవచ్చు. మీరు దీని ఆసరగా తీసుకొని మీరు చేయవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సార్, బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది ఏం చేస్తున్నారంటే కొంత డబ్బులు తీసుకొచ్చి వెదజల్లి దాన్ని యాక్షన్ చేసి స్కిట్లు చేసి డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి, మీరు కూడా చేయండి అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడితేనే పైన వస్తాను. కానీ మనం ఏదో వాళ్ళు డబ్బులు విసిరించారు, లేదంటే మనము అక్కడ పోయి ఒక కెమెరా కొనుక్కున్నాను, లేదంటే ఏదో బైక్ కాల్చేయడము, ఇదంతా అంటే వాళ్ళంతా చేసే ఒక గిమిక్స్. అది అంతే, ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళకి కూడా ఏదో కొత్తగా ఏదో చేస్తున్నట్లు ఈ డబ్బులు వస్తే ఏం చేయవచ్చు అనేది చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా గిమిక్స్. ప్రజలు ఎవరు కూడా అలాంటి నమ్మొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ముఖ్యంగా అందుకు చాలామంది ఇట్లానే చేసే వాళ్ళు బయట పడడం జరిగింది. సో ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళంతా చేసేదంతా మీరు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మీకు మంచి మేలు జరిగే వాళ్ళ దగ్గర ఆ స్కీమ్ కానీ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. మీకు తర్వాత చివరిగా అయ్యేది నష్టమే. సరే, గేమింగ్ యాప్స్ మొత్తంగా 2 స్టేట్లు కూడా బ్యాన్ ఉంది. కానీ వీళ్ళు ఎట్లా ఆడుతుంటారు? ఎట్లా వస్తుంది మనకి? అంటే అదే ఇప్పుడు అంతా మీరు అన్నట్లు స్మార్ట్ ఫోన్ కావడంతో, యాప్స్ కావడంతో ఎక్కడి నుంచో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసి అది ఇక్కడ, ఎందుకంటే ఏం లేదు కదా ఇక్కడ, అది అక్కడ మీరు ఏం ఫిజికల్ చేస్తే మనం ఆపవచ్చు, బట్ ఫిజికల్ చేసేది లేదు కదా. ఇదంతా స్మార్ట్ ఫోన్స్ ద్వారా జరగడము, ఎక్కడి నుంచే వాళ్ళు ప్రమోట్ చేయడంతో ఇది ప్రమోట్ కావడం జరుగుతుంది. అంటే ఐపీ అడ్రస్ లోకల్ కాకుండా బయట ఐపీ అడ్రస్ తీసుకుని దాంతో కూడా ఆడిస్తున్నారు. కొన్ని ఏమో బయట శ్రీలంక కావచ్చు, కొన్ని ఇతర దేశాల నుంచి కూడా ఆడిపిస్తున్నారు. ఎట్లా అనుకోవాలి? అదే బయట నుంచి కూడా చేస్తున్నారు. బేసిక్లీ బయట కంట్రీ నుంచి చూస్తున్నారు కదా, చాలా బయట కంట్రీ నుంచే మా దగ్గర ఇక్కడ స్కామ్ నడపడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇదంతా ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఈ మూమెంట్ అయింది కదా, చాలా చోట్ల కూడా ఇప్పుడు కేసెస్ బుక్ కావడం జరుగుతుంది. వైజాగ్లో కూడా కేసు బుక్ కావడం జరిగింది. అదేవిధంగా మనకు సూర్యాపేటలో కూడా కేసు బుక్ కావడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఆఫీసర్స్ లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నావు, ఏం చేస్తున్నారు, ఎంత డబ్బులు వాళ్ళు సంపాదించారనే డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం ఓవరాల్ ఒక పిక్చర్ రావడం జరుగుతుంది. చాలా మంది దీంట్లో పడిపోయి లాస్ అయిపోయి చనిపోతున్నారు. నిజంగా వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఏమంటే వాళ్ళ వాళ్ళకు ఫస్ట్ నుంచే దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడితేనే డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు నేర్పించాలి. సెకండ్ థింగ్, పిల్లలు ఏమాదిరి వాళ్ళు స్మార్ట్ ఫోన్స్లో ఏమాదిరి యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్నారా, లేదంటే వాళ్ళు ఇక్కడ ఏమాదిరి వాళ్ళు బానిసం అయినారా, లేదా పబ్లిక్ దగ్గర ఏమో డబ్బులు అడుగుతున్నారా, రిలేటివ్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నారా, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నారా అని చెప్పి కొంచెం నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలామంది అట్లానే అయింది. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఈ సూసైడ్స్ వాళ్ళు కూడా చాలామంది బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి, అదేవిధంగా కొంతమంది ఈ లోన్ యాప్స్ ద్వారా కూడా అది కూడా ఒక పెద్ద న్యూసెన్స్ అయింది. ఏదో మీకు 5,000 కావాలి, 10,000 కావాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఈజీ లోన్ యాప్స్ అమౌంట్ రావడంతో కూడా చాలామంది దాన్ని ఆసర కూడా తీసుకుంటున్నారు. సో అదంతా హోలిస్టిక్ వాళ్ళు చూసి వాళ్ళ పిల్లల్లో ఏమో యాటిట్యూడ్ చేంజ్ వచ్చిందా, వాళ్ళు ఏమో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారా,
వాళ్ళు ఏమాత్రం బయట నుంచి డబ్బులు అడుగుతున్నారు అనేది కూడా మొత్తం ఒక హోలిస్టిక్గా వాళ్ళు కొంచెము నిఘా పెట్టి కొంచెము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది. లేదు అలాంటిది లేదంటే దాని మంచిది, లేదంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఇమీడియట్గా రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని బయట ఎట్లా తీసుకురావాలనేది ప్లాన్ చేసుకోవాలి. సరే, బెట్టింగ్ యాప్స్ వెనకాల బ్యాక్ ఎండ్లో లోన్ యాప్స్ ఉన్నాయి, వాళ్ళే లోన్లు ఇస్తారు, వాళ్ళే బెట్టింగ్ నడిపిస్తారు, వాళ్ళే డబ్బులు ఇస్తారు, ఇవన్నీ వెనకాల బ్యాక్ ఎండ్ నడుస్తూ ఉంటాయి. నిజంగా దీని మీద కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా చేస్తున్నారా, లేకుంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేశారా? అదే ఇప్పుడు జరుగుతుంది కదా ఈ 2 కేసెస్లో మనం మూవీ అవుట్ సీ ఇట్. అదేవిధంగా వేరే కేసెస్ కూడా ఏమో పాత కేసెస్ ఉంటూ కూడా కొంచెం తీసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తే డెఫినెట్లీ ఎందుకంటే లింక్ ఉంటుంది. ఎందుకంటే ఉట్టికే డబ్బులు రావు కదా, ఎవరు అడిగితేనే ఇయ్యరు. సో డెఫినెట్లీ ఈ లోన్ యాప్స్ ఒకటి ఇమీడియట్గా ఈ దొరికే ఒక సిస్టమ్ వచ్చింది, డెఫినెట్లీ అక్కడ నుంచి తీసుకొని చేస్తారు. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి విషియస్ సైకిల్ అని చెప్పి అనిపిస్తుంది నాకు. సో దీని వెనకాల బ్యాక్ ఎండ్లో ఎవరంటే మన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారా, లేకుంటే బయట వాళ్ళు ఉంటారా, ఎట్లా చేస్తున్నారు? నిజంగా ఎవరికైనా మినిమం స్మాల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా? అంటే బేసిక్లీ బయట నుంచే చేస్తారనేదే ఎక్కువ అనుమానం ఉంది. బయట కంట్రీస్ నుంచి బయట స్టేట్స్ నుంచి చేస్తున్నారు అనేది అనుమానం ఉంది. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఈ ట్రాప్లో పడిపోయి ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? ఈజీ మనీ కదా. ఇప్పుడు మీకు వాళ్ళు ఈ ఒక్క పోస్ట్ వైరల్ అయిందంటే వాళ్ళకి ఇంత డబ్బులు వస్తుంది, ప్లస్ అదేవిధంగా ఇంత ప్రమోట్ చేస్తే మీకు ఇట్లా కమిషన్ వస్తుందని చెప్పి చాలామంది ఈ ఒక్క ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు చాలా ఈజీ మనీకి వాళ్ళు అలవాటు అయిపోయినారు. ఆ ఈజీ మనీ తీసుకుని మళ్ళీ ఏదో ఒక మనం సమాజ సేవే చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చూపించడము. సో ఇట్లా వాళ్ళు ఒక ఆసరగా తీసుకుని ప్రమోట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ వాళ్ళకు చాలా లాభం ఉండడం వల్లనే ఈ ఒక సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కలిపి చిన్న ఒక వెబ్ మీడియా అది కూడా పెట్టడం జరిగింది, ఒక వెబ్ మీడియా కూడా పెట్టడం కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్తుంది నిజంగా ఉందా, లేకుంటే డబ్బుల కోసం చేస్తున్నావా, లేకుంటే వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేదు, వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు. వాళ్ళు ఈజీ డబ్బుల కోసమే చేస్తున్నారు. దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ ఈజీ మనీ. చాలామంది కూడా చెప్తున్నారు కదా, వాళ్ళకు ప్రమోట్ చేయడం వల్ల చాలా డబ్బులు రావడంతో, వ్యూస్ రావడంతో, డెఫినెట్లీ వాళ్ళకు డబ్బులు రావడంతో, అదేవిధంగా ఈ ఒక ప్రమోట్ చేయడంతో డబ్బులు రావడంతో వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. మీరు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్తో కల్పించిన మీటింగ్ పెట్టారు కదా, దాంట్లో ఏమని చెప్పారు వాళ్ళు? అదే ఇది వాళ్ళకు కమిషన్ రావడము, డబ్బులు ఈజీగా రావడంతోనే వీళ్ళంతా ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దే ఆర్ నాట్ ప్రమోటింగ్ దెమ్. సో వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు కొంతమంది దానివల్ల బాగా అయినారు, చాలా డబ్బులు సంపాదించారని చెప్పి కూడా చెప్తున్నారు. మీరు ఒక పిలుపునివ్వడం జరిగింది, ఎవరైనా సరే ఉంటే అవసరం అనుకుంటే మీరు వెళ్ళి పోలీసులను కంప్లైంట్ చేయండి, లేకుంటే మీరు పోలీసు చెప్పని చెప్తారు. అదే పరిస్థితికి వస్తే చాలామంది వెళ్ళి పోలీస్ స్టేషన్లో క్యూ కడతారు, అప్పుడు ఎలా ఉంటుంది? లేదు అట్లా ఉండదు కదా. పోతే కూడా మనము కేసు కట్టాల్సిందే. మనము క్యూ కట్టినా మనము కేసు కట్టాల్సింది. కేసు కడితేనే మనకు బయటపడుతుంది కదా, లేదంటే బయటపడదు. ఇప్పుడు చూసి ఉంటారు మీరు, అంతకుముందు ఈ 2008-9లో అంతకుముందు నేను ఎమ్మెల్యే పైన చేసినప్పుడు కావచ్చు, మళ్ళీ తర్వాత ఈ మైక్రో ఫైనాన్స్ పైన కూడా మనం 2008లో మీరు కూడా అప్పుడు ఉన్నట్టు వరంగల్ కావచ్చు, గుంటూరులో కావచ్చు, మేదక్లో చాలా సూసైడ్ అప్పుడే బయట వచ్చింది ఇష్యూ. అట్లానే మళ్ళీ అగైన్ మనకు లోన్ యాప్స్ అయింది లాస్ట్ 3 years బ్యాక్. అప్పుడు కూడా ఇమీడియట్లీ ఇట్లనే చాలామంది కంప్లైంట్స్ రావడం జరిగింది, బయట నుంచి చైనా నుంచి చాలా చోట్ల నుంచి మనము లింక్ ఉండడం, బయటపడడం. ఎట్లానే ఇది కూడా మనము ఒకసారి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని లింక్స్ బయటకు వస్తాం, మళ్ళీ అప్పుడు మనము హోలిస్టిక్గా ప్లాన్ చేసుకోవచ్చు. సజ్జన గారు ఎప్పుడు కూడా ఒక కనబడిన శత్రువు మీద పోరాటం చేస్తారు, ఎందుకని అంటే అట్లానే ఉంది. ఎమ్మెల్యే కావచ్చు, బయట బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, వీళ్ళందరూ కనబడరు బికాస్ చాలా నష్టం చేస్తుంటారు వాళ్ళు తెలియకుండానే. ఇప్పుడు వీళ్ళంతా సైబర్ టెర్రరిస్టు. మనము టెర్రరిస్ట్ అయితే కనిపిస్తారు, వాళ్ళు ఏం చేసినా ఒక 10 మందినో 20 మంది మీకు అంతా జరిగిన సంఘటనలు ఉన్నాయి, చనిపోయిన సంఘటనలు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు తెలియకుండానే ఒక మానసికంగా చాలా వేలాది మంది, లక్షాది మందిని వాళ్ళు చంపేస్తుంటారు, క్షోభిస్తుంటారు. సో వీళ్ళందరిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలామందికి ఉండదు, ఆ ప్యాషన్ ఉండదు, లేదంటే వాళ్ళు చేయాల్సిన ఇది ఉండదు. బట్ మనకు బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ దిస్ మిడిల్ క్లాసు, చాలామంది నాకు కూడా కాంటాక్ట్ చేయడం, చాలామంది కూడా బికాజ్ లాస్ట్ 25 yearsలో నాకు ఎక్స్పీరియన్స్తో కూడా చాలామంది నాకు కూడా చెప్పడం జరుగుతుంది, ఇది ఇష్యూ జరుగుతుంది సార్ ఈ సొసైటీలో ఇట్లా ఉందని చెప్పి. సో అట్లా మనం కూడా రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాతనే దానిపైన మనము. మన దగ్గర ఒక స్టేట్ సెక్యూరిటీ క్యాంప్ సెక్యూరిటీ బ్యూరో ఉంది, క్రైమ్ బ్యూరో ఉంది, అంతేకాకుండా ఒక సైబర్ బ్యూరో ఉంది. వాళ్ళతో కలిసి పనిచేస్తారా, లేకుంటే మీరు విడిగానే పోరాటం? లేదు, బేసిక్లీ సోషల్ మీడియా ద్వారా మనం కొంచెం ప్రజలు అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. లాస్ట్ 3 yearsలో మీరు చూస్తుంటే నేను సైబరాబాద్ నుంచి బయట వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ పైన నేను బయట తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పైన చేశాను, షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పైన చేశాను, కొంత యాక్సిడెంట్స్ పైన చేశాను, కొంత పిల్లలు ఇట్లా పెంచడం పైన, కొన్ని సామాజిక ప్రాబ్లమ్స్ పైన కూడా కొంత పోస్ట్ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా బాగా ఒక మొమెంటం రావడం జరిగింది. సో దాన్ని చూసి మనం కూడా ఒక
ఇలాంటి నష్టం జరుగుతుంది తెలిసిన తర్వాత ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పి దానిని నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఐటీకి హబ్గా ఉన్న సైబరాబాద్లో ఉన్న చాలా కంపెనీ మీకు టచ్లో ఉన్నాయి, వాళ్ళతో కలిసి ఏమైనా స్పెషల్ అయిన ప్రోగ్రామ్ చేస్తారా, ఏమన్నా ముందుకెళ్తారా ప్లాన్స్? లేదు, ఇట్లా మనం బికాజ్ ఆల్రెడీ మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు మీడియా ఫ్రెండ్స్, అదేవిధంగా ప్రింట్ ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ అది కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది నాకు పోస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది కూడా ఈ మధ్యలో కూడా మనము పోస్ట్ పెట్టొచ్చా లేదంటే మనం ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా మీ ద్వారా కోరుతున్నాను. మీరు ఇండివిజువల్గా ఇది ఒక మంచి టాపిక్ కదా, మంచి సమాజానికి మేలు జరిగే టాపిక్ కదా, మీరు మీ వంతు కృషి చేయని చెప్పి కోరడం జరిగింది. సో డెఫినెట్లీ వాళ్ళతో కలిసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. పోలీసులు అక్కడ ఉన్న బ్యూరో కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకు బికాజ్ దే రిజిస్టర్ కేసెస్ వాళ్ళకు ఇంకా ఆ స్కోప్ని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా వైపు ఉండి ఒక అవేర్నెస్ ఇట్లా జరగొద్దు, మీకు ఏమో జరిగితే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయని చెప్పి మన చెప్పేదాకా ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ అంతా పోలీస్ ఒక బాధ్యత. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు అక్కడి నుంచి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి, హోలిస్టిక్ ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ఈ స్కామ్ ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తే మనం ఇది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్కి మీరు ఏం చెప్తారు, ఎలాంటి వార్నింగ్ చేస్తారు? సో వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను, మీకు ఏదో ఈజీ మనీ వస్తుందని చెప్పి అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయవద్దు. ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారు. మీరు మంచివాడు, మీరు ఏదో మంచి విషయాలు చెప్తారని చెప్పి మీరందరికీ వాళ్ళు మీకు ఫాలో చేయడం జరుగుతుంది. సో మీరు వాళ్ళని ఏదో ఒక మంచితనాన్ని మీరు ఆసరా తీసుకొని మీరు వాళ్ళని ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీకి దింపొద్దు. మీరు సే నో టు బెట్టింగ్ యాప్స్, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడే ఆల్రెడీ మా హ్యాష్ ట్యాగ్ చాలామంది విజిట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్, ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. మీరు మళ్ళీ చేస్తే మీరే నష్టపోతారు. చాలామందికి నేను కోరేది ఏమంటే ఎవరెవరు ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు ఫాలో చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ కానీ అన్ఎథికల్ బిజినెస్ కానీ ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళందరినీ అన్ఫాలో చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది. సార్ తల్లిదండ్రులకు ఏం చెప్తారు? అదే తల్లిదండ్రులు కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి తెలిసి ఉంటుంది వాళ్ళు మన పిల్లలు మంచి ఉన్న వాళ్ళు ఈ మధ్యలో ఎందుకో అనే ఒక యాటిట్యూడ్నల్ చేంజ్ వచ్చింది, ఏదో మార్పు వచ్చింది అనే బయట కూడా డబ్బులు అడుగుతున్నారు, లేదంటే రాత్రికి ఇంటికి లేట్ రావడం జరుగుతుంది, ఎవరో కొత్త ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, లేదంటే ఆనే ఫోన్లో ఏమాదిరి యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు అనేది మొత్తం ఒక హోలిస్టిక్గా ఒక నిఘా పెట్టేసి వాళ్ళు కూడా ఎన్క్వైరీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా అతీతం లేదు, అందరూ కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, అందరూ కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది తెలుస్తలేదు. సో అందుకు అదేవిధంగా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరి దగ్గర నుంచి అది డబ్బులు అడుగుతున్నారా, లేదంటే లోన్ యాప్స్కి విజిట్ చేసి వాళ్ళ దగ్గర కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడుగుతున్నారు అనేది తెలుసుకొని వాళ్ళపైన యాటిట్యూడ్నల్ ఏమైనా చేంజ్ వచ్చిందంటే వాళ్ళు ఇమీడియట్లీ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి నేను పేరెంట్స్ అందరు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ తమ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారు, అంతేకాకుండా డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీపైన కూడా చర్యలు తీసుకుంటాం, మీపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైన పక్షంలో ముందుకు వెళ్ళే ప్రసక్తి ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ పోరాటం ఏదైతే యువత దీని వైపుగా అయితే బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్తున్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి కూడా సీనియర్ IPS అధికారి సదనారు చెప్తున్నారు. కాబట్టి సంతోష్తో రమేష్ వెట్ల ఇంటి.